ఓం सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం 4వ శ్లోకంలోకి ప్రవేశించాం. ఒకసారి శ్లోకం చెప్పుకొని ముందుకెళ్దాం. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహా దీప ప్రభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణా మూర్తయే. స్వతః సంతః ప్రకాశం తే భావా ఘటపటాదయః నేశ్వరస్య సమావేశాత్ ఇత్యస్యోత్తరముచ్యతే. అహమిత్యనుసంధాతా జానామీతి న చేత్ స్ఫురేత్ కస్య కో వా ప్రకాశేత జగచ్చ స్యాత్ సుషుప్తవతు ప్రాగూర్ధ్వం చాసతాం సత్వం వర్తమానేపి న స్వతః తస్మాదీశే స్థితం సత్వం ప్రాగూర్ధత్వ వివర్జతే. ఆత్మాదేహం కలవడం వలన జీవభావం వస్తూ ఉంది, కానీ జీవుడు ఎల్లప్పుడూ దేహానికి అతీతమైన ఆత్మయే. దేహానికి శక్తి లేదు, జ్ఞానము లేదు, కానీ ఆత్మ శక్తి జ్ఞానాలని రెండింటినీ కలిగి ఉంది. అందుకే దేహంలో ఆత్మ ఉంటేనే దేహం కదులుతుంది. అలాగే విషయాలను తెలుసుకోవడానికి కూడా అర్హత కలిగి ఉంటుంది. దేహం కదులుతుంది అంటే ఆత్మశక్తి వలన, దేహం అసలు ఉన్నది అంటే ఆత్మ వలన, దేహం తెలుసుకుంటూ ఉన్నది అంటే ఖచ్చితంగా ఆత్మ వలననే. ఆత్మ లేకపోతే దేహం లేదు, కదలికలే లేవు, తెలుసుకోవడం లేదు. ఈ మూడు ఆత్మ వలననే జరుగుతున్నాయి. సో కాబట్టి ఏంటి అని అంటే, అదిగో
కన్నాలు వేయబడిన కుండలో నుండి లోపల దీపం వెలుగుతూ ఉంటే బయటికి కాంతులు వెలజల్లినట్టు ఏవో అనేక రంధ్రాలతో కూడింది ఈ దేహం. నవద్వారే పురేదేహి అని భగవద్గీతలో చెప్పారు. ద్వారం పురం ఏకాదశ ద్వారం అని కఠోపనిషత్తులో చెప్పారు. 11 ద్వారాలు ఉన్నాయండి ఈ దేహానికి అని. 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు రంధ్రాలు 2, నోరు 1, 2 వినాయ్ 9 కదా అండి. 2, 2, 2, 6, 7, 1, 2. మరి ఏకాదశ ద్వారం అన్నారే భృకుటి, అదే ఏమన్నారు బ్రహ్మరంధ్రం కదా. ఇంకో రంధ్రం ఏంటండి? నావి కూడా చెప్పారు. 11 ద్వారాలు ఉన్నాయండి. పురం ఏకాదశ ద్వారం, 11 రంధ్రాలు ఉన్నాయి. వీటన్నిటి నుండి కాంతులు వెదజల్లుతూ ఉన్నాయండి. జనరల్గా నవద్వారాల నుండి వ్యక్తమవుతూ వస్తాయి. ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు లో నుండి, కర్మేంద్రియాలలో నుండి పైకి వెలుగులు వస్తూ ఉన్నాయంటే లోపల వెలుగు స్వరూపమైన వాడు ఒకడున్నాడు కాబట్టి ఇది బతికించబడుతూ ఉంది. అది ఉన్నాడు కాబట్టి కదులుతూ ఉంది. అది ఉన్నాడు కాబట్టి తెలుసుకుంటుంది. లేకపోతే తెలుసుకోవడం లేదు, కదలడం లేదు, అసలు అస్తిత్వమే లేదు. ఆత్మ వదిలేసిందా? విత్ ఇన్ అవర్స్లో డిస్పోజ్ అవుతుంది. విత్ ఇన్ డేస్లో బోన్స్ కూడా మేలవు, అన్నీ వెళ్ళిపోతాయి. ఆత్మ ఉండడం వల్ల ఏంటంటే కానీ ఎవరో అన్నారు స్వతః సంతం ప్రకాశంతే భావా గడపడాదయ. అయ్యా వస్తువులు వాటి శక్తి వలననే అవి వ్యక్తమవుతున్నాయండి. ఈశ్వరుడితో ఏంటండి అవసరం అని ఎవరైనా అనేటట్లయితే అవి ఉండడానికి వ్యక్తం కావడానికి కూడా ఈశ్వరుడేనయ్యా ఆధారం. అహమితి అనుసంధాత జానామాతి నచేస్ఫురేత్. ఆ లోపల నేను అనేవాడు కానీ లేకపోతే తెలుసుకున్నాను అనేవాడే ఎవడు? కన్ను చెప్తుందా నేను చూస్తున్నానని? నాలుగు చెప్తుందా నేను రుచి చూస్తున్నానని? ఏ ఇంద్రియం చెప్తుంది? ఏది చెప్పలేదు. కస్యకోవా ప్రకాశయిత జగస్య సుషుప్తం. అదిగో ఈ ప్రపంచాన్ని వెలిగించేవాడు కానీ చూసేవాడు కానీ ఉండడు. సుషుప్తులు ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది. సుషుప్తులు ఏముంటుందండి? ఏముంటుంది సుషుప్తులు? చెప్పండి ఎవరన్నా. సుషుప్తులో ఏముంటుంది? అది ఎప్పుడు ఇంకా ఇంకా అక్కడ ఉపమానం దేనికోసం చెప్పారు? అది ఉందో లేదో తెలియదు కానీ అదే దాంట్లో నుంచి జవాబు. ఏమీ కనిపించదండి సుషుప్తిలో, ఏది కనిపించదు. ఉన్నట్టా లేనట్టా నువ్వే లెక్క కట్టుకో. ఉంటే ఎందుకు కనిపించదు? జడం మాయమైపోతుంది అక్కడ.
సత్యం ఉంది, ఏమీ లేదు, ఏమీ కనిపించలేదు అని తెలుసుకునేది అది ఉంది. అది ఎక్కడికి పోదు, అది ఎప్పుడూ ఉంటుంది. ఆత్మ ఉందా లేదా అండి? పిచ్చి ప్రశ్న. ఆ ప్రశ్నే వేయకూడదు, అవునా? అది ఉంది కాబట్టి ఏమీ లేదని తెలుసుకుంటుంది. అది లేకపోవడం అంటూ లేని లేదు. ప్రశ్న వేశాడు అంటే అజ్ఞానమే. సో ఆత్మ ఉంది. మరి ప్రశ్న ఏంటి? విషయం ఉందా లేదా, విషయ వస్తువులు ఉన్నాయా లేవా, జగత్తు ఉందా లేదా. సుషుప్తిలో జగత్తు కనిపించట్లేదు. ఆత్మ తను విడుదల చేసుకుంది కాబట్టి ఇక్కడ ప్రపంచమే కనిపించట్లేదు. ఆత్మగా లేకపోతే సుషుప్తిలో ఎట్లా అయితే నీకేమీ కనిపించలేదంటావో, అయ్యా ఏమీ కనిపించదు. ఎందుకన్యమైంది? ఏది ఆత్మకన్యంగా ఉండడానికి అవకాశమే లేదు. ఇప్పుడు విషయాలైనా పుట్టక ముందు ఉన్నాయా, సృష్టికి ముందు ఉన్నాయా? లేదు. లయం తర్వాత ఉన్నాయా? లేదు. మరి వర్తమానంలో ఉంటే ఉన్నట్టా లేనట్టా? ఎక్కడ కూడా ఆత్మ లేకపోతే లేనే లేదు. మరి ఆత్మ ఉండి, ఆత్మ సృష్టికి పూర్వం ఉందా లేదా? ప్రళయం తర్వాత ఉంటుందా ఉండదా? నువ్వు పుట్టకముందు ఆత్మ ఉందా లేదా? మరి మరణించిన తర్వాత ఎప్పుడు ఉందయ్యా? వస్తువే పూర్వ అపరాలలో కనిపించట్లేదు, కానీ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నదన్న ఆత్మ వలననే. ఆత్మ లేకపోతే కనిపించే అవకాశమే లేదు. సో ఇతను ఏం చెప్పబోతున్నారండి? ఆత్మ ఎప్పటికీ ఉందండి. మరి ప్రపంచం ఆత్మ ఉంటేనే ప్రపంచం అండి. ఆత్మ అనుగ్రహంతోనే వ్యక్తం కావాలండి. అది ఆత్మ అనుగ్రహంతోనే తెలియబడాలండి. మరి ఆత్మ ఎవరి వల్ల తెలియబడుతుంది? స్వయం ప్రకాశం. చూడండి, స్వయమేవ ప్రకాశేరన్న జడాయది వినేశ్వరం సర్వం సర్వస్య భాసేత నవా భాసేత కించన. జడ వస్తువులు ఉన్నాయి. ఏది వినేశ్వరన్, ఈశ్వరం వినా, ఈశ్వరుడు లేకుండా స్వయమేవ ప్రకాశేరన్ స్వతహాగా కానీ వ్యక్తమయ్యేటట్లయితే సర్వం అంతా సర్వస్య అందరికీ భాసేత ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి, ఎప్పటికే కనిపిస్తూ ఉండాలి. నవాభాసేత కించన, లేదంటే ఏమీ కనిపించకూడదు. లేవంటే ఏం కనిపించకూడదు. ఉన్నాయంటే అందరికీ ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలి. ఇవి కానీ స్వతసిద్ధం అయితే, అవునా? ఆత్మదేహంలో కూర్చుంటేనే ప్రపంచం కనిపిస్తుంది. ఆత్మదేహాన్ని వదిలిపెడితే ప్రపంచం కనిపించదు. ఆత్మ మనసులో కూర్చుంటేనే కళ కనిపిస్తుంది. ఆత్మ మనసును వదిలేస్తే కళ కూడా కనిపించదు. అయ్యా, ఆత్మ మీదనే ఇవి ఆధారపడి ఉన్నాయనేది నిజం కాదండి. పూర్వపక్షం. ఆత్మ లేకపోయినా ఇవి ఉన్నాయండి. సరే, దేహంలో ఆత్మ కూర్చో ఉండకపోతే ఆత్మ దేహాన్ని వదిలిపెట్టినప్పుడు కనిపించండి, చూద్దాం. కనిపిస్తాయేమో, ట్రై చేయండి.
స్విచ్ ఆఫ్ చేసినా లైట్ వెలగలగాలి. నిజంగా లైట్ శక్తి ఉంటే, బల్బుకి కానీ పవర్ ఉంటే, బల్బులో పవర్ కాదు, బల్బుకు పవర్ ఉంటే, బల్బు పవర్ అయితే స్విచ్ ఆఫ్ చేసినా వెలగాలి. వెలగదు. అలాగే దేహం సహజంగా శక్తివంతమైతే, ప్రకాశవంతమైతే ఇది ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. ఆత్మ సూక్ష్మ శరీరంలో కూర్చుంది అని అనుకోండి, స్థూల శరీరానికి సంబంధించిన విషయాలు ఏవీ కనిపించవు. ఆ సుషుప్తి అనుభవం లేదు, మెలకువ అనుభవం లేదు. ఆత్మ కారణశరీరంలోకి వెళ్ళింది అనుకోండి, మెలకువ అనుభవం లేదు, కళ అనుభవము లేదు. మరి ఇవి కానీ స్వతంగా శక్తివంతమైతే, తేజవంతమైతే, కాంతివంతమైతే, ప్రకాశవంతమైతే మరి అప్పుడు కూడా కనిపించచ్చు కానీ, అవునా? ఒకటి. ఆత్మే వీటిని ప్రకాశింపచేస్తుంది, ఆత్మే వీటికి అస్తిత్వాన్ని కూడా ఇస్తుంది. అవునా? ఆత్మ లేకపోతే వస్తువులు ఉండవు, వస్తువుల్ని గుర్తించలేము. మరి వస్తువు లేకపోతే ఆత్మ ఉంటుందా, ఉండదా? ఆత్మ ఉంటుంది. అదే స్వతఃసిద్ధం, ప్రకాశకం. ఆత్మ స్వతహాగా ఉంది. పైగా ఆత్మ తనను తను వెలిగించి చూపించుకుంటుంది. అంతేకాదు, తన చుట్టూ ఉన్న విషయాలను కూడా వెలిగించి చూపించుకుంటుంది. జడమైన ప్రపంచానికి అది. ఎందుకంటే ఇక్కడ నాస్తికవాదులు ఉన్నారే, ప్రకృతివాదులు ఉన్నారే, ఈశ్వరుడితో అవసరం ఏంటండి అని అంటారు. ఒకటి, బుద్ధింగా పనిచేయడం మొదలు పెట్టలేదండి అని, దృష్టి స్థూలంగా ఉంది అని, వాళ్ళు కనిపించేది నిజం అని అంటారు విషయవాదులు. వాళ్ళ ఈశ్వరత్వాన్ని ఒప్పుకోరు అంటే వాళ్ళకి ఇంకా ఆ స్థితి రాలేదు అని. చైల్డిష్ మైండ్, ఇమ్మెచ్యూర్డ్ మైండ్. కానీ గుర్తించాలి ఏంటి అంటే, ఒకటి, విషయం తెలుసుకోవాలన్నా ఆత్మకు అన్యంగా ఏమీ లేదండి, ఆత్మ స్వతహాగా ఉందండి, ఆత్మ దేని మీద ఆధారపడలేదండి. ఒకటి. రెండోది, ఇంతకీ ఇవన్నీ మనం తెలుసుకుంటే మనకేంటి స్వామి లాభం? అయ్యా, నువ్వు ఆత్మ అయినావయ్యా, నీ స్వరూపం స్వతఃసిద్ధం, జనన మరణ అతీతం, పుట్టుక చావులు లేనిది, స్వతహాగా ఉన్నది, సచిదానంద స్వరూపమైనది. అది నువ్వయ్యున్నావు. ఇది బ్రహ్మ విద్య, ఇది సీక్రెట్, ఇది రహస్యం, ఇది సాధన. పైకి శాస్త్రం ద్వారా భగవంతుడిని తెలుసుకుంటూ ఉన్నా లోపల నేను ఆయన్నే అయ్యున్నాను అనే విషయాన్ని గ్రహించాలి. అందుకే ఇదంతా కూడా. ఎందుకంటే మానవ జన్మ మిరాకిల్. ఎలా? నువ్వు సాక్షాత్ భగవంతుడు అయ్యున్నావు. ఇది మానవ జన్మలోనే తెలుసుకునే అవకాశం ఉంది, మిగతా వాటికి లేదు. సర్వజీవరాశులు భగవంతుడే అయినప్పటికీ కూడా ఒక్క మానవ జన్మలోనే ఇది తెలుసుకునే అవకాశం ఉంది. అది అత్యంత ప్రత్యేకమైనటువంటి విషయం. తస్మాత్ సర్వజ్ఞమజ్ఞం వా జగస్యాదేక రూపకం. తస్మాత్ సర్వజ్ఞం వా అజ్ఞం వా జగస్యాది ఏకరూపం.
ఆత్మ కానీ లేకపోయి ఉండేటట్లయితే ఇంతకు ప్రపంచానికి జ్ఞానం ఉందా లేదా? లేదంటే అసలే లేదు, ఉందంటే సర్వం తెలిసి ఉండాలి. ఉపాధులకి ఏం తెలుసు? అన్నీ తెలుసు కదా అండి. ఆత్మ లేకుండా తెలుసా అండి? అసలు నీకు ఎన్ని తెలుసు? అజ్ఞానం ఎంత ఎక్కువగా ఉంటే అన్ని తెలుసు అని అంటావు. ఏమంటే వరలక్ష్మి గారు, నిజమేనా? అజ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే నాకు అంత ఎక్కువ తెలుసు అని అంట. అజ్ఞానం పోయింది అంటే ఉన్నదో ఒకటే కదా అండి, తెలుసుకోవడానికి అనేకం ఎక్కడుందండి అంటాం. అనేకంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఉన్నది ఒకటే. కనిపించినా కనిపించకపోయినా సూక్ష్మంగా వెతికి చూస్తే ఉన్నది ఒక్కటే, రెండవది లేదు. ఆత్మ కాదు, జగత్తు నిజమైనట్లయితే ఎప్పుడూ ఉండాలి కదా. ఒక సూత్రం ఎప్పటికి ఉండాలంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో 3 కాలాలలోనూ కనిపించాలి. అది స్వయం ప్రకాశకమైనది. రెండోది, ప్రతి ఒక్కడికి అంతా తెలియాలి. ఈ రెండు ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి వస్తువు స్వయం ప్రకాశకం కాదు. మరి ఆత్మ ఉన్నది ఒక్కటే, అది నీకు తెలిసినప్పుడు అన్యత్వం గోచరించదు. ఒకవేళ అనేకమైన విషయాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇది ఆత్మ ఆధారం వలననే కనిపిస్తూ ఉన్నాయి, ఆత్మ జ్ఞానం వలననే కనిపిస్తున్నాయి. వస్తువు శాశ్వతం కాదు, వస్తువు ఉన్నది ఉన్నట్టు కనిపించదు. ఫస్ట్ది అవునండి, మారిపోతున్నాయి. రెండోది, ఉన్నది ఉన్నట్టు ఎందుకు కనిపించదండి? ప్రతి వస్తువు అందరికీ ఒకే రకంగా కనిపించాలిగా. కనిపిస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్, వ్యక్తమై కనిపిస్తున్న వస్తువులు నామరూపాలు ఏవైనా కావచ్చు. ఒకరికి కొన్ని ఇష్టమవుతున్నాయి, అవే ఇంకొంతమందికి ద్వేషింపబడుతున్నాయి, ఇంకొంతమంది చేత ద్వేషించబడుతున్నాయి కదా. కానీ ఆత్మ అందరి చేత ఇష్టపడుతుంది. వస్తువులు మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా తెలియబడతాయి, భావించబడతాయి. అసలు ఇంత ఎందుకండి, నిలువుట అర్థం ఎదురుగా నిలబడుకున్నావు, నువ్వే నిలబడుకున్నావు, మంచి అర్థమే, ఏమాత్రం దుమ్మలేదు, క్లియర్గా కనిపిస్తుంది. నువ్వు ఎలా ఉన్నావో అలా కనిపిస్తుందా అర్థంలో? కనిపిస్తుందా? అందరూ అర్థం చూసుకుంటారుగా. నిలువుట అద్దంలో పాదాల నుండి తల వరకు కనిపిస్తుందండి. ఎస్, ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపించదు. ఏమవుతుంది తేడా? అయ్యా కుడి ఎడమగా, ఎడమ కుడిగా కనిపిస్తుందండి. దాంట్లో ఫస్ట్ స్టెప్లోనే అది రాంగ్ డిస్ప్లే. ఉన్నది ఉన్నట్టు కనిపించదండి, వ్యతిరేకంగానే చూపిస్తుందండి. ఇంకా కొంచెం తేడాలు కానీ ఉన్నాయా లేదా, అక్కడ నిలబెట్టిన విధానం కానీ తేడా ఉందా, ఏమవుతుంది? సన్నగా ఉన్నవాడు లావుగా కనిపించవచ్చు, లావుగా ఉన్నవాడు సన్నగా కూడా కనిపించచ్చు. బాడీ ఇంత, తలకాయ ఇంత కనిపించవచ్చు, లేదా తలకాయ ఇంత, బాడీ ఇంత కనిపించచ్చు. అది ఉన్నది ఉన్నట్టు చూపించదండి. సేమ్ వే
ఆత్మకు అన్యత్వమే కనిపించదండి. కానీ అంతఃకరణకు ఒక్కొక్క విషయం ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. అయ్యా అంతేకాదు, ఎదురుగా ఉన్న వస్తువు ఒకటే అయినా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. అవునా కదా? ఇంట్లో 10 మంది ఉన్నారండి, పాయసం తయారు చేసి పెట్టావు, అందరికి ఇష్టమవుతుందా? షుగర్ పేషెంట్కి విషయంలా కనిపిస్తుంది. అవునా కదా? కొంతమందికి ఏమో చాలా ఇష్టంగా కనిపిస్తుంది, షుగర్ పేషెంట్ మాత్రం విషయంలాగా కనిపిస్తుందండి. అదేంటండి? సరే, పాయసమే చేసి పెట్టావండి, అప్పటికప్పుడు అందరికీ బాగున్నాను అనిపించచ్చు, సాయంత్రం అయ్యేటప్పటికి కొంచెం తేడా అనిపిస్తుంది, మరుసటి రోజుకి అదే ముందు రోజు ఇష్టపడిన వాళ్ళే, ఆరోగ్యం అని స్వీకరించిన వాళ్ళే మరుసటి రోజు వచ్చేటప్పటికి అదే విషయం లాగా కనిపిస్తుంది. ఎందుకు? వస్తువులోనూ మార్పులు కలుగుతుంటాయి. అయ్యా వ్యక్తి స్వీకరించే నామరూపాల్లో కూడా మార్పులు కలుగుతుంటాయి. ఉత్సాహంగా ఉన్నావా, ఏది ఎదురుపెట్టినా హాహా లాగించావు, కానీ ఏదో మనసులో బాధ ఉంది, ఏ వస్తువు కూడా సహించలేదండి అంట. కాబట్టి వస్తువు ఎప్పుడూ ఒకటిగా ఉండదు, వస్తువు ఎప్పుడూ ఒకటిగా కనిపించదు. వస్తువుల యొక్క స్వభావం మారిపోతూ ఉంటుంది. ఏమండి, వస్తువులు మారితే మారతాయి కానీ మనుషుల టేస్ట్లో కూడా మార్పులు వస్తున్నాయి. అయ్యా ఇది కూడా వస్తువే కదయ్యా, అవునా కాదా? శరీర మనోబుద్ధులు కూడా వస్తువులా కాదా? శరీర మనోబుద్ధులు జడమా చైతన్యమా? జడమా చైతన్యమా? ఏమండి సురేంద్ర గారు, శరీర మనోబుద్ధి జడమే, శరీర మనోబుద్ధులు బాహ్యంగా ప్రపంచంలో కనిపించే పంచభూత విషయాలతో పాటు ఎందుకయ్యా వాటి నుండే తయారైనట్టుగా స్థూలమైన పంచభూతాల చేత తయారు చేయబడినటువంటి స్థూలమైన దేహాలు, సూక్ష్మమైన పంచభూతాలు అవే పంచతన్మాత్రల చేత తయారు చేయబడినటువంటి సూక్ష్మ దేహం. కాబట్టి అవి పంచభూతాలే, అవి పరిమితమైనవే, అవి మారిపోయేటివే. వాటితో తయారైన శరీర మనోబుద్ధులు కూడా, ఇవి కూడా మారిపోతూ ఉంటాయి, ఇవి కూడా స్థిరంగా ఉండలేవు. కాబట్టి ఇవి రెండు జడమే, రెండు స్వయం ప్రకాశకాలు కాదు. సరే గాని నువ్వు జడమా ప్రకాశకమా? ఒక్క నిమిషం ఆలోచించి చెప్పండి. ప్రకాశం మార్పు లేనిది ఎల్లప్పుడూ ఉంది, అవునా? ఒకటి, ప్రకాశం జడం కాదు. ఓకే, ప్రకాశానికి దుఃఖాలు ఉన్నాయా? ప్రకాశానికి సుఖ దుఃఖాలు ఉన్నాయా? మీకు మీకు సుఖ దుఃఖాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు నువ్వు అనాత్మవా? సుఖ దుఃఖాలు ఎప్పుడు ఉపాధులకే, అవునా? ఆత్మ పుట్టేది మారేది కాదు, ఆత్మకి ఎప్పుడూ లేవు, ఉన్నాయని అనుకుంటున్నావు, అదే భ్రమ. ఆత్మ
ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆత్మ ఉత్సాహంగా ఉంటుందా మత్తుగా ఉంటుందా? ఏమండి సురేందర్ గారు, ఆత్మకు ఉత్సాహం వస్తుందా మత్తు వస్తుందా? మత్తు రాదా మీకు? మీకు చెప్పండి, మీకు మత్తుగా ఉంటుందా ఉండదా? చెప్పండి, మీకు మత్తుగా ఉంటుందా ఉండదా? మత్తు ఉపాధులకి ఎందుకు వస్తుంది, ఎట్టబోతుంది? ఉపాధులు గుణాలలో నుండి వచ్చాయి, అవునా? ఉపాధులు త్రిగుణాల నుండి వచ్చాయి. ఆ గుణాలు వీటిలో కూడా ఉంటాయి. నువ్వు ఎప్పుడు ఏ గుణం కావాలి అనుకుంటే అది మార్చుకోవచ్చు, అవునా కాదా? లేచి తిరుగుతూ పనులు చేస్తే యాక్టివ్ అవుతుంది, పని లేకుండా కూర్చోబెడితే మత్తు వస్తుంది. పని చేయాలనిపించట్లేదండి, మత్తు గట్టిగా ఉంది, లేచి విదిలించు. ఉపాధిని లేపి పనిలోకి తిప్పితే మత్తు పోతుంది. నేనే ఉపాధి అని అనుకుంటే నాకు మత్తుగా ఉంది అనుకుంటాం, అది పోదు. నేనే ఉపాధిగా ఉన్నాను, ఉపాధిని అని అనుకుంటే ఎంతూజియాయిజం ఓవర్ కూడా కావచ్చు, ఓవర్ ఎంతూజియాయిజం, అవునా? అధికోత్సాహం, అమితోత్సాహం వేరు, అధికోత్సాహం వేరు. ఉత్సాహం అధికమైతే ఓవర్ ఫ్లో అవుతుంది కదా. పైపులో వాటర్ ఎక్కువ అయితే, ఫోర్స్ ఎక్కువ వస్తే బ్లాస్ట్ అయిపోవచ్చు, ఓవర్ఫ్లో కావచ్చు. మరి ఎలా కంట్రోల్ చేయాలి? ఎలా? నేను అన్యంగా ఉన్నాను అనుకున్నప్పుడు వాటిని కంట్రోల్ చేస్తాం. నేనే మోటార్ను అనుకుంటే మోటార్ను ఆపుకోలేవు. నేను మోటార్కి అన్యంగా ఉన్నాను అని అనుకుంటే వాటర్ ఓవర్ఫ్లో అయ్యేటప్పుడు మోటార్ ఆపేస్తావు, లేదా బకెట్ నిండిపోతుంది ట్యాప్ ఆపేస్తావు, ట్యాంక్ నిండిపోతున్నాయండి మోటార్ ఆపేస్తావు. అన్యంగా ఉన్నాను అని గుర్తిస్తే. సో కాబట్టి ఏంటి, ఉపాధులకు అన్యంగా ఉన్నానని కానీ తెలిస్తే ఉపాధులని నువ్వు కంట్రోల్ చేసుకోగలవు. ఆర్తిగా ఒకసేపు ప్రార్థించి పుస్తకం ఎత్తుకొని కూర్చుంటే ప్రశాంతత వస్తుంది. దేహాన్ని లేపి కదిలించి తిప్పితే రజోగుణం వస్తుంది, ఉత్సాహం వస్తుంది. ఫుల్గా పెట్టి పడుకోబెడితే చూస్తుంది. ఏమీ ఆలోచించకుండా కూర్చుంటే మత్తు వస్తుంది, అనవసరమైనట్టు ఆలోచిస్తే మత్తు వస్తుంది. కొంచెం నేను అది చేయగలను, ఇది చేయగలను, ఇది చేయగలను, ఇది చేయగలను ఆలోచనలో ఉంటే ఈ ఓవర్ అంతే, తలకాయ కూడా పగులుతుంది. అంటే నరాలు చిట్లేయండి అధికంగా ఆలోచించి, అవునా కాదా? సో నేను వేరుగా ఉన్నానని గుర్తుంచుకుంటే ఉపాధులను ఎప్పుడు ఎలాగా ఏ విధంగా కదిలించాలి, అదే కదా శాస్త్రాలని చెప్పేది, భగవద్గీత అంతా చెప్పేది ఏంటి? ఉపాధులను ఎలా కదిలించాలనో కర్మషట్కం చెప్తే, ఉపాధులను ఎలా కూల్ చేయాలనో
భక్తి షట్కం చెప్తే ఉపాధులను ఎలా ఓవర్కమ్ కావాలనో జ్ఞాన షట్కం చెప్తాం. అదే కదా భగవద్గీత. ఎనీహౌ ఉపాధులు అనేటివి ఇన్స్ట్రుమెంట్సే. ఉపాధులు వ్యక్తి కాదు, వ్యక్తికున్న పరికరాలు. ఉపాధులని అధిగమించిన వాడున్నాడే గుణాతీతుడు అన్నారే. ఉపాధుల ఆటను ఎంజాయ్ చేస్తాడు. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. ప్రకాశం సత్వగుణం, ప్రవృత్తి రజోగుణం, మోహం తమోగుణం. సంప్రవృత్తాన్ని నద్వేష్టి, ఆ వ్యవహరించేటప్పుడు ద్వేషించడు. నివృత్తాన్ని నకాంక్షతి, వాటిని ఆపాలి అని కూడా ప్రయత్నం చేయడు. గుణాతీతుడు ఎవడో నేను ఆత్మను గుర్తించినవాడు. గుర్తించాలి అనుకున్నవాడు కంట్రోల్ చేసుకోవాలి. సత్వగుణాన్ని పెంచుకుంటూ రజగుణాన్ని వినియోగించుకుంటూ తమోగుణాన్ని తగ్గించేసుకోవాలి. ఇక్కడ సాధన, అక్కడ నివృత్తి, గుణాతీత స్థితి. సో తనను గుర్తుంచుకో. దానికే ఉపాధుల ఆట కట్టుబెట్టాలంటే తనను గుర్తుంచుకోవాలి. బ్యాలెన్స్ కావాలి అంటే తనను గుర్తించుకోవాలి. తను గుర్తించి బ్యాలెన్స్ చేసుకోవాలి శరీర మనోబుద్ధుల్ని. ఒక ఆయన మెసేజ్ చేశారు నిన్నే అమెరికా నుండి. నేను రిటైర్ అయిన తర్వాత పూర్తిగా బుక్స్ స్టడీ చేద్దాం అనుకుంటున్నాను. అయ్యా, నువ్వు స్టడీగా ఉండడం కొరకు ఇప్పటి నుంచే ప్రయత్నం చేయి. పుస్తకాలని స్టడీ చేయగలవు. పుస్తకాలని స్టడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే ఉండవు. అర్థమైందా? ఈ ప్రకృతి ఎటు తీసుకెళ్తుందో తెలియదు, కానీ నువ్వు స్టడీగా ఉంటూ ఉపాధులను బ్యాలెన్స్ చేయాలి అనుకునేటట్లయితే స్టడీ ఆపవు. స్టడీ ఫర్ ద స్టడీ, టు ద స్టడీ. చదువు ఉపాధులను బ్యాలెన్స్ చేయడానికి, నువ్వు స్టడీ కావడానికి. కదా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, పాఠాలు చదవాల కోసం చదువుతున్నాము అని అనుకున్నా, ఇది ఉపన్యాసాల కోసం చదువుకుంటున్నాము అనుకున్నా. హే, కొంచెం వరకే. నన్ను నేను చదువుకుందాము అని అనుకుంటే పాఠాలు ఆపలేవు. ఇంకా ఎందుకు? నన్ను నేను చదువుకుందాము అనుకుంటే కొంచెమైనా గుర్తించావో ఇంకా ఆగవు. ఎందుకు? దాంట్లో ప్రయోజనం అనుభవిస్తావు కాబట్టి. ఇదే ప్రారంభంలోనే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించేటప్పుడే గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, నన్ను నేను మార్చుకోవడం కొరకు అని ఎప్పుడైతే అనుకుంటాడో ఇక జీవితంలో ఆధ్యాత్మిక మార్గాన్ని వదిలిపెట్టలేడు. ఏమీ తెలియకుండా వచ్చిన వాడు తెలియకుండానే వెళ్ళిపోతాడు. ఏదో అందరినీ ఉద్ధరిద్దాం అనుకొచ్చినవాడు తనే పాడు చేసుకొని వెళ్ళిపోతాడు. నేను చాలా గొప్పవాడిని అని వచ్చినవాడు
తను మార్చుకోవాలి అనే విషయం తెలియని వాడు అందరినీ దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు గృహస్థి కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, సన్యాసి కావచ్చు, పీఠాధిపతులు కూడా కావచ్చు. విషయం సరిగా తెలియకపోతే, గుర్తుంచుకోకపోతే ఇతరుల జీవితాలకు, చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలకు వేదనగానే మిగులుతారు. అన్నీ పక్కన పెడితే తన జీవితంలో ఏమీ అర్థం కాకుండా పైగా అన్నిటిని విమర్శించడం పెడతారు. దేవుళ్ళని, శాస్త్రాలని, గురువులని, మార్గాలని. అవునా? మార్చేస్తారు. గురువులు మార్చేస్తారు, శాస్త్రాలు మార్చేస్తారు, మతాలను మార్చేస్తారు. అన్నీ చూసి 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 భగవంతుడు జీవితాన్ని మార్చి పారేస్తాడు, జన్మనే మార్చి పారేస్తాడు. ఎక్కడికి వీరికి ఇంకా లాభం లేదు అని పశుపక్షాలకు ఈసిరాడు పారేస్తాడు. అర్థమైందా? సో నేను ఎప్పటికీ సచ్చిదానంద స్వరూపుణ్ణి. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ తెలుసుకునే ప్రయత్నంలో శరీర మనోబుద్ధుల్ని సరిదిద్దుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి, స్టడీ చేసుకోవాలి, దాటిపోవాలి. నాకు అన్నీ తెలుసు అనుకున్నవాడు ఎప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోనే ప్రవేశించలేడు. నాకంటే గొప్పవాడు ఎవడు లేడు అని అనుకున్నప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఇతరులకు కూడా కంటకప్రాయంగా తయారవుతుంది. సో మార్పు కొరకు రా, మార్పు లేనివాడివి అని గుర్తించు. అదే కదండి ముందు చెప్పేది. మాకు ముందే తెలుసండి, మేము మార్చుకోవాల్సింది ఏమీ లేవు అని. కాబట్టి వాళ్ళు మారరండి. వాళ్ళు అన్నీ మార్చేద్దామని ప్రయత్నం చేస్తారు. శాతనైతే దేవుళ్ళను కూడా సంసారంలో పడేస్తారు. ఇక వాళ్ళకి గురువులకు లెక్క, సంస్థలకు లెక్క కదా. అది కాదండి. ఓ నేనే మొదట నన్ను నేను మార్పు చేసుకుని ఎదగడానికి వచ్చాను అని గుర్తిస్తే, భగవంతుడి లోపల కదిలిస్తూ కదిలిస్తూ మార్పు లేని అన్నిటికీ అతీతమైనది నువ్వు అని గుర్తిస్తూ, ఎదుగో మారిపోయే వాటి మోహంలో పడి పతనం కాకు అని హెచ్చరిక చేసి శరీరం మన బుద్ధిని ఎలాగ బ్యాలెన్స్ చేసుకోవాలో నేర్పిస్తాడు. అవునా? అది నిజ జీవితం. సో కాబట్టి శరీర మనోబుద్ధులు మారిపోయేటువంటివే. అన్ని రకాల మార్పులు ఈ ఉపాధులలోనే ఉన్నాయి. నేను అనే దాంట్లో మార్పు లేదు. దాన్ని నువ్వు గుర్తించాలి. అయితే వీటిని, ఉపాధులని అర్థం చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని అధిగమిస్తే నీ నిజ స్వరూపంలోకి వచ్చేస్తావు. దాని కొరకు ప్రయత్నం చేయి. తుల్యే స్వయం ప్రకాశత్వే జడచేతనయోర్మిదః తుల్యమేవ ప్రసజ్జీరన్ గ్రాహకతాదయః ఇంద్రియాణమనియమనాత్ చాక్షుషాస్యురసాదయః. మరి జడచేతనయో ప్రకాశత్వే స్వయం తుల్యే.
జడము చేతనము రెండు కూడా ప్రకాశకములే అని గాని నువ్వు గాని అనుకునేటట్లయితే, జడము చైతన్యం రెండు స్వయం ప్రకాశకమే అని గాని నువ్వు అనుకునేటట్లయితే, తుల్యమేవ ప్రసజ్జేరం గ్రాహ్య గ్రాహకదాదయ. జ్ఞాత జ్ఞేయం, తెలుసుకునేవాడు తెలుసుకోబడేది రెండు సమానం కావాలి. అవునా? తెలియబడే ప్రపంచం, తెలుసుకునే జీవుడు రెండు సమానం కావాలి. అవునా? ఇంద్రియాణం అనియమనాత్ చాక్షుషాస్రసాదేహ. ఇంద్రియాలన్నీ కూడా స్వయం ప్రకాశకమే అయ్యేటట్లయితే, ఈ ఇంద్రియ గ్రాహకం అంటే తెలుసుకోబడేటువంటి విషయంలో, తెలుసుకోవడములో భేదాలు ఉండకూడదు, సమానమై ఉండాలి. అవునా? అన్నీ స్వయం ప్రకాశకమైతే కన్ను చూడడం మాత్రం చేస్తుందండి అని అనకూడదు. అవసరమైతే కన్ను తినగలగాలి, కన్ను వినగలగాలి, కన్ను గాలి పీల్చగలగాలి. చేస్తుందా? అన్నీ స్వయం ప్రకాశకం అన్నప్పుడు అన్నీ ఒకటేగా ఉండాలిగా కదా. కానీ అలా లేవే. తెలియబడే ప్రపంచం, తెలుసుకునే జీవుడు, తెలియబడే ఉపాధులు, తెలుసుకుంటున్న జీవుడు అన్నీ స్వయం ప్రకాశకమే అయితే అన్నీ ఒకటేగానే ఉండాలి. అయ్యా, తెలుసుకునే జ్ఞాత ఉన్నాడే, చావు పుట్టుకలు లేవే, మరి ఉపాధులకి. తెలుసుకునేవాడు ఒక్కడే ఉన్నాడే, మరి తెలుసుకోబడేటివి. తెలుసుకునే చైతన్యంలో మార్పులు లేవే, మరి తెలియబడుతూ ఉన్న ఉపాధులకి, విషయాలకి. ఏమయ్యా, సమానమేనా? సో ఇక ప్రకృతి పురుషుడు అనే భేదాలు ఎందుకు? అవునా? జ్ఞానము జ్ఞేయం అనడం ఎందుకు? జ్ఞాతాజ్ఞేయం అనడం ఎందుకు? త్రిపుటే లేదుగా. ఏమండి స్వామి గారు, మళ్ళీ మీరు భేదాల గురించి చెప్తున్నారా? ఆత్మలో భేదం లేదు, విషయాలలో ఉన్నాయి. కానీ విషయాలు స్వతసిద్ధం కాదు, విషయాలు స్వప్రకాశకం కాదు. ఆత్మ స్వతసిద్ధం, స్వప్రకాశకం. ఆత్మ స్వతహాగా ఉంది, జ్ఞానస్వరూపమైంది, ఏకమైంది. ఈ లక్షణాలు ఉపాధులలో, విషయాలలో లేవు. నువ్వు గుర్తించాల్సింది, నువ్వు ఉపాధులు అని అనుకుంటూ ఉన్నంత వరకు వాటి స్వభావం నువ్వు అనుభవిస్తూ ఉండాల్సిందే. కానీ నువ్వు ఎవరో అనుభవంతో తెలుసుకోగలిగేటట్లయితే ఉపాధి గుణాలని, ఉపాధులను కూడా తోసిపారేయచ్చు. ఉపాధులను ఏమో తోసివేద్దులే, అవే పోతాయి వాటి ప్రారంభం తీరితే. వాటి గుణాలని నీ మీద ఆపాదించుకోకు. ఎందుకు? అవి నిరంతరం మారిపోయేవి, జడాలు, పరిమితమైనవి. నువ్వు మార్పు లేని వాడివి, చైతన్య స్వరూపుడివి, ఆనంద స్వరూపుడివి. తదాస్తు, గుర్తించు. అందుకే బ్రహ్మ విద్య, అందుకే శ్రవణ మనన నిత్యావసరం. తెలుసుకో, అర్థం చేసుకో, ఆచరించు.
శాశ్వతుడుగా సుఖస్వరూపుడుగా నిలబడు. తదాస్తు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.